గుడ్ మార్నింగ్ వైజాగ్ లే బాలే బాలే అనిపించదు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ లే ఇది బాలే. నమస్తే అందరికి, ఎలాగున్నారు? అందరు బాగున్నారు కదా? సరే, ఇక మా షార్ట్ ఫిలిం కథ విషయానికి వస్తే, సమ్మర్ స్టార్ట్ అయిపోయి చాలా రోజులైంది కదా. ఇంకేముంటది, చిన్నోళ్ళు పెద్దోళ్ళు పౌరులు అందరూ కలిసి క్రికెట్ షెట్లు అన్ని ఆడుకుంటారు కదా మొత్తం అందరూనా. కానీ మా వైజాగ్ లో మాత్రం, మా ఏరియాలో చుట్టుపక్కల ఉన్న పార్క్ లో మాత్రం ఎవరు ఆడుకోలేకుండా పోతున్నారు. ఎందుకంటే దానికి కారణం ఒకడు, సారీ ఒకడు కాదు, మా దేవుడు. ఎందుకంటే సార్ ఒక నిమిషం రే, ఎవడు రైడ్ చిన్నపిల్లడు అంటే ఓకే, కానీ నీడు ఎవడు ఊగుతున్నాడు రైట్ దీనికి వచ్చేసి 2 నిమిషాల్లో. ఎందుకంటే మా దేవుడు మా ఏరియాలో మొత్తం ఉన్న షటిల్ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లు మొత్తం అన్ని వేసేస్తున్నాడు. స్టాంపర్ బాల్ అన్ని నా పిల్లలు ఆడుకొని కొంత, అందుకని ఎవరు ఆడుకోలేకుండా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకు నేనెవరినంటే, నేనే ఈ కథకి నేరేటర్ను ప్యారెటర్ని ఏదో ఒకటి నేరేటర్ని. పూలనే తనే వచ్చానంట. ముందు చెప్పాల్సింది చెప్పరా. చెప్తాను. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకా మా దేవుడు ఇంకెన్ని షటిల్ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లు లేపేస్తాడో, లేదంటే ఆ లేపే లోపలికల్లా ఎవరైనా మా దేవుడిని పట్టించుకుంటారా అనేది మా కథ. కానీ నేను చెప్పాలంటే పట్టుకునే సీన్ ఎవరికి లేదులే మా దేవుడిని. అర్రే, అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలని. ఎందుకు నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కదా, ముందు నన్ను నేను చూపించుకుంటాను. ఆగండి, రేటర్ ఎంతసేపు చూపిస్తా, క్లిక్ మార్చ్. హలో, రా బాబు, ఇక్కడమ్మా, అక్కడెక్కడో కాదు, ఇక్కడ కింద ఇక్కడ ఉన్నాను. నా పేరే స్టంపర్ పాల్. సారీ మా ఎడిటర్కి స్పెల్లింగ్స్ రావండి. స్టంపర్ బాల్ అన్నట్టు ఈ కథలో సెకండ్ నేరేటర్ కూడా ఉన్నాడు. ఇదిగోండి, వీడి పేరు మంగాపతి. ఏరా మంగాపతి గింగపతం నో పగలగొట్టాను. గతంలో నువ్వు కొడితే నేను చాలా మందిని పగలగొట్టానులే, తర్వాత చూసుకునేదంతా. నా పేరు క్రికెట్ బ్యాట్ కాదు, బాతిగుడి. దొంగ నా కూడా కొన్నాడు నేరా నీవెంత ఇంత బెల్లప్లెత్తమ్మా అడిగే చెప్తాను ఈ సంగతి. ఎవరెన్నో అనుకున్నా ఏమనుకున్నా సరే మా ఊరు దొరకటరా మా దేవుడు. ఇంతకీ మా దేవుడు ఎక్కడున్నాడో, ఎవడికి వస్తే లేట్ వేసేస్తున్నాడు ఈ టైంకి. లా 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 లా. ఏవివి రే? షటిల్ బ్యాట్స్ ఏవరా? ఒరే బాబు, ఇవి నావు కూడా కాదురా బాబు, మా అన్నీ వేసేస్తాడు నన్ను.
కట్ చేస్తే ఇది మా వాడు రేంజ్, పట్టుకునే వాడే లేడు. అని సీన్ లేదు, ఎలాగైనా పట్టుకుంటా. నన్ను ఎలాగైనా పట్టుకున్నారా? ఎందుకంటే ఆడు వాళ్ళు చాలా నష్టపడాం. రే ఎలాగైనా నన్ను పట్టుకున్నారా? రే మాయా, ఎలాగైనా నన్ను పట్టుకున్నారా? ఓకేనా? కొచ్చేతి అమ్మ కాదు, నాకు అర్థం కాదు. ఎవరిని పడుచుకుంటే ఎక్కడ పడుచుకుంటావు? అరే నీకు తెలుసు ఆడు ఏ సామాన్లు తీసారు మన వస్తువులన్నీ. అరే ఆడెక్కడ ఉంటాడో కూడా మనకు తెలియదురా. కష్టపడితే ఎలాగైనా దొరుకుతాడు రా. కష్టపడి ఏ నువ్వు రావా? నేను రాను. రే రావా? అరే రే ఎలాగైనా పట్టుకుందాం వాడిని. పట్టుకుందాంలే. చూద్దాంలే. ఒక్కొక్కడు నేను పట్టుకున్నా లేరా. ఆడకంత సీన్ లేదు, పట్టుకునే అంత సీన్ లేదు. ఏంటమే అలాగనే వేస్తున్నారు? ఏంట్రా లేదు మరి చూడండిరా. సరే కానీ రే మాయా చెప్పు, నీ బస్సు వెళ్ళిపోయిందో? ఏం లేదు మాయా. అదేంట్రా కాలువలకి ఎత్తావు? స్టైల్ అది. స్టైలా? సరే సరే నా షెటిల్ బ్యాట్లు ఎలా పోయి నీకు వద్దే? సరే చెప్పు. ఏం లేదు మాయా, మొన్న షెటిల్ ఆడాను అక్కడ. ఆడేనా ఆడేసి పాట పాడడానికి వెళ్ళావు 2 నిమిషాలు. ఏ పాట? ఉచ్చ పోసుకునికి వెళ్ళాను రా. బయటకు వచ్చా, షెటిల్ బ్యాట్లు వేస్తారు అంతే. బ్యాటేగా పోయింది. బ్యాటేగా పోయింది, మరి ఎందుకురా పట్టుకోనీకి దొంగని? రే పడదాం రా, అయినా ఆడు ఎవడో మనకు తెలుస్తుంది కదా. రే నీ వస్తువులు ఏం పోయారా? రే రే బెన్నీ నిన్నేరా. ఏమైందా? నీ వస్తువులు ఏం పోయేదో నీకు తెలీదా? నీకు బ్యాట్లు పోయామమ్మా. ప్లీజ్, బట్ హౌ బెన్నీ బికెమ్ బక్రా? అంకుల్ ఇక్కడ బ్యాట్ చూసారా? ఏమో తెలియదండి, బ్యాట్ చూడలేదండి. అరే కొత్త బ్యాట్ రా, రే కొత్త బ్యాట్ మరీ పోతే బాగోదు. చూసారుగా, ఈడే మా బాతిగోడే. నమ్మట్లేదా? ఒక నిమిషం ఆగండి. చూడండి, గుడ్డోటి కళ్ళు వేసుకున్నాడుగా మా బాతిగోడు. ఈడే ఇలా బక్రా అయిపోయాడు. వీడు ఓనర్ బెన్నిగడేం పెద్ద బక్రా అయిపోయాడు. వస్తువు పోయిందని ఇప్పుడు చెప్తావా? ఎంతవరకు ఫోన్ చూసుకొని నవ్వుకొని బాగా మీరు మాట్లాడకుండా ఫోన్ చేశాను రా. నీ బ్యాట్ పోతే ఇంట్లో అడగరా ఏంటి? నువ్వే తీసుకెళ్ళమని చెప్పాను, నీ పేరే చెప్పాను. సర్లే పట్టుకొని వస్తావు కదా, పట్టుకుందాంలే. మామ యశ్వంత్, రే ఏటైంది? నీ వస్తువులు ఏం పోయా? అవటా నువ్వు అసలు మరీ బాగుంది. నాకేం సరదా ఏట్రా అడగడానికి? ఏదో మనోళ్ళే కదా అడుగుతున్నాను. నా క్రికెట్ బ్యాట్ పోయిందిరా. ప్లీజ్, ఇప్పుడు ఈడు అలా బక్రా అయ్యాడు. ఇంతకీ కాల్ చేసిన గొట్టం చూడు ఎవడు? ఒక తలకు మాసినాడు ఫోన్ చేయడం వల్ల పోయిందిరా. ఎవడాడు? నువ్వే. నేనా? తలకు మాసినాడు నువ్వే. ఓకే, కంటిన్యూ.
నా వల్లే పోయిందంటే బాగోదు. నీ వల్లే కదా పోయింది. ఆ రోజు నువ్వే కదా ఫోన్ చేసావు. అంటే నేను దొంగ చేసినట్ట. అంతేగా. ఆడేప్పుడు ఈడేప్పుడు ఇప్పుడు నేను నా షెట్లు పెట్లు పోయారా. అవునా? ఇప్పుడు ఈడ బాగా అయ్యాడు. ఏం చేస్తాం మరి. అందుకే అమ్మాయిలు కనిపించారని షర్ట్లు బట్టలు గాల్లో ఒప్పుకూడదు, ఇలాగే పోతే. రే కాదురా, అసలు మా వంతా కాదు కానీ అసలు నీ పెట్టిపోయారా. దగ్గర రా. అంటే బాల్ పోయిందిరా. ఆ? బాల్ రా బాల్ పోయిందా. టెంపర్ బాల్ రా. వెయిట్, మీకు వచ్చిన డౌట్ నిజమే, అది నేనే. సర్లే, కష్టాలు అన్నాక అందరికీ వస్తుంటే అసలు నాకు అర్థం కాదు, ఈ తపనంతా దేనికిరా నాకు అర్థం కాదు. దగ్గర రా ఒకసారి. అంటే ఆ రోజు బాల్ పోయింది కదా, ఆ రోజు నైట్ మా డాడీ బ్యాట్ కొన్నాడరా. బ్యాట్ కొన్నాడు. ఓకే. సో ఎక్కడేడు నా బ్యాట్ తప్పేస్తారా, భయం వేస్తుంది. ఏమయ్యా జరిగింది? అదే నీ బాధ, అందుకే నేను వెతకాలనుకుంటున్నా. అదే కదా నాకు బాధ. సరే సరే వస్తాంలే, అందరం కలిసి వెతుకుతాం. వస్తావా? సరే రానన్నా మరి ఇందాక. బ్యాట్ అంటున్నావు కదా, అందుకు వస్తాం. సరే అయితే అందరు కలిసి పట్టుకుందాం. సరే పదండి. నువ్వేం పట్టుకుంటావులే తొక్క. నాకు తెలిసిన నువ్వు కుక్క అని. నువ్వు కుక్క నా కొడక. నువ్వే కదా నా బాల్ దొంగిలిస్తావు. నేను ఇప్పుడు దొంగతనం చేశాను. చిన్న గుంటడి దగ్గర రా. రే శ్యామ్ గన్నే వచ్చి ఆడు ఇప్పుడు నిన్ను రే మాయా, నీ దండం పెడతాను, ఆడు బాల్ ఇచ్చిరా. అరే నేనెప్పుడు దొంగతనం చేశాను. సరేరా బాబు, వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపో. పో రా పో. చూసారా ఒక్కొక్కరు ఎలా బక్రాలు అయ్యారు. ఏంటి నిన్నారా మాట్లాడరా. మాట్లాడాలంటే ఏం మాట్లాడాలరా పాపారే మట్టుకు పోతారా నువ్వు మీ ఓడి ద్రోణ. అర్థనీరా నాకు అర్థం కదా. అర్థనీరా అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్పమా, చక్కగా నా మానాన్ని నేను కిరాణా షాప్లో ప్యాక్ చేసిన కవర్లో నా మటుకు నేను ఉంటుంటే అప్పుడు వస్తాడు ఇలాంటి వాళ్ళు వచ్చేసి 40 రూపాయలు 50 రూపాయలు కిరాణా షాప్ కూడా ఇచ్చేసి నన్ను కొనుక్కొని నన్ను ఎత్తికెళ్తాడు గ్రౌండ్ దగ్గరికి. ఇక్కడ స్టార్ట్ అవుద్దురా టార్చర్. నిన్ను పట్టుకుని నన్ను కొడతాడు, ఒకడేమో 6 అంటాడు, ఇంకోడేమో 4 అంటాడు. నాకు అర్థం కాదు ఏంటంటే నన్ను కొడతా ఒక్కొక్కడే మజా వస్తుంది. ఫోన్ కొట్టిందేమో తిన్నాక కొడతారా, అయితే కాళ్ళలో గెత్తలు లేదా ఎవడొక నెత్తి మీద గెత్తలే అంటే ఎవడొకడికి తాలుకొని చూడని తగిలేలా ఎత్తాడు. కొన్ని నన్ను తిన్నాక మెయింటైన్ చేస్తాడంటే ఆవిడ ఎక్కడో పడతాడు, కూడా అక్కడ పడితే అక్కడ రుద్దుతాడు. దీని మధ్యలో ఏమో టీంలు వేసుకుంటారు, మళ్ళీ నన్ను కొట్టడానికి ముందు ఎవడు కొట్టాలని డిసైడ్ అవ్వడానికి తోసేస్తారా. ఒకడు హెడ్ అంటాడు, ఇంకోటి టేల్స్ అంటాడు. నాకు అర్థం కాదంటే ఎవడు గెలిచినా సరే ముందేసి నన్నే. ఇప్పుడు బౌలర్ సైడ్ వచ్చి మాట్లాడితే ఆడేమో బ్యాట్స్మెన్ అవుట్ చేయాలని స్ట్రైట్ విక్కి కొరియాలని ట్రై చేస్తూ కొడాచారు ఫట్టమని బాల్. ఆ బాల్ వచ్చి అక్కడ తగులుతే బ్యాట్స్మెన్ సెంటర్ లో తగులుద్ది. వాడి అదృష్టం ఏంటంటే వాడు గాడ్ ఎట్టుకుంటాడు. ఒకవేళ ఎట్టుకపోతే ఆడి పరిస్థితి నా పరిస్థితి సెంటర్ లో తగిలితే పోనీ ఆ బ్యాట్స్మెన్ ఏమో పెద్ద ప్లేయర్ అయ్యి ఉండి ఏదో 6 కొట్టాలని ట్రై చేసి తీరా నన్ను కొట్టాడు అనుకో, నేను వెళ్ళి తుప్పుల్లో పడతాను. పోనీ నన్ను ఏమైనా వెతుకుతారంటే ఈ దొంగ కొడుకులు వెతకరు, ఇంకెవడొచ్చి నా మీద వచ్చి పోతారు. అది నా పరిస్థితి. పోనీ మ్యాచ్ అంతా బాగా అయిపోయి ఎవడొకటి గెలిచాడు అనుకోండి, కష్టపడి నాకేం విలువ ఉండదు. ఎందుకు పనికిరాని నిన్ను విరాట్ కోహ్లీ దగ్గర నుండి నిన్న మొన్న పుట్టిన బుడ్డోడు 5 ఏళ్ళ బుడ్డోడు కూడా ముద్దెట్టేస్తాడే. నాకు అర్థం కాదు. ఈ నరకంలో పడి ఒక నన్ను బయటికి తోసి ఇక్కడ నన్ను కూర్చోబెడితే పక్కనేమో నీలంటోడు ఉండి ఉండి దొబ్బుతాడు నన్ను. ఎందుకు అర్థం కాదు. అయినా పర్లేదు చూస్తాను. నా కొడుకులు ఎలా మా దేవుణ్ణి పట్టించుకుంటాడో రేపటి నుంచి చూస్తాను.
మనోళ్ళు ఒకడు తీసుంటాడు. ఎవడై ఉంటాడు? మన ఐదుగురిలో ఒకడు ఉంటాడు. ఎవడు 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 సరే, బయట నుంచి అయితే ఎవడు రాడు. ఎందుకంటే వస్తువులన్నీ మనం ఉన్నప్పుడే పోయాయి. అది నాకు తెలిసింది, అది నాకు తెలుసు కూడా. ఎలాగని కనిపెడతా, అది ఎవడ చూపిస్తా. అవన్నీ బాగున్నాయి. కాంబీస్ ఐదో వాడిని నేనా? సీన్ లేదులే, నేను మిస్టర్ పర్ఫెక్ట్ రా. ఎవడే అనుకున్నా, రా రా నేనే, నాకు నేనే మిస్టర్ పర్ఫెక్ట్. బా ఎలాగైనా పట్టుకోగలరా నేను. అసలుకి నా బాల్ ఎలా పోయింది ఇప్పటికీ అర్థమవుతుంది నాకు. ఫ్లాష్ బ్యాక్. ఓడి అమ్మ బంటి, బాల్ ఎలా పోయిందిరా? నా బాల్ తీసుకుని డాష్ క్రిస్టఫర్ లాంటి నా బాల్ తీసుకుంటారు. పిల్లలు నా బాల్ తీసారా? అరే పిల్లలు చెప్పండి రా. అదేట్రా నా వాయిస్ ఎలా మారిపోయింది. పిల్లలు నా బాల్ ఎవరైనా చూసారా? ఎవడు తీసుంటాడు? యశ్వంత్ గడా? సీన్ లేదు. ఇది గేమ్ ఆడుకున్నాక టైం అయిపోద్ది. మరి ఇంకెవడున్నాడు? బెన్నిగడ అయి ఉంటాడు. ఎందుకంటే కానీ దొంగలు ఎడికెళ్ళిపోయా మొహం, కానీ తీయలేడు. ఎందుకంటే నాకు తెలిసి ప్రకారం బెన్నిగడ అయితే అది బాహుబలిలో నాకు కొడుకనే గెటప్లు అంటాడు. ఇంకా నెక్స్ట్ ఉండేది మన సాయిగడు. ఓకే, ఈడైతే వస్తాడు, సైడ్ని కూర్చుంటాడు, వెళ్తాడు. డౌటే. ఈడు ఉడ్డి వేస్తే మహేష్ బాబు సర్కార్ వాడి పాటలాగా ఉన్నాడు. కానీ అంత సీన్ లేదులే. ప్రభాకర్ అయితే అమ్మాయిలు చూడడానికి టైం అయిపోద్ది. కానీ అది మంచి డబ్బాడు, అలాగేం చేయడాడు, దొంగతనం చేయడు. ఇంకెవ్వడు ఐదుగురు అయిపోయారు. మళ్ళీ నా డౌట్ సాయిగడి మీదే. ఆడే చెప్తాడు రా. ఎందుకంటే ఈ మధ్యన మార్నింగ్ కూడా రాత్తాడు. ఆడి మార్నింగ్ లేనప్పుడే పోతున్నాయి వస్తువులు అనేవి. సో ఆడే ఉంటాడు. సరే ఆగు, ప్రభాకర్ ఫోన్ చేద్దాం. రే డార్లింగ్, నాకెందుకో సాయిగడ మీద డౌట్ రా. సాయిగడ మన ఇద్దరం కలిసి ఒకసారి సెర్చ్ చేద్దాం వాడిని. వస్తున్నా, ఫాలో అవుతున్నానులే. రే పార్క్ దగ్గర వస్తాను రా. ఏంటి బాబు ఎంత లేట్? సర్లే వెళ్దాంపా, ఆడ వెళ్ళిపోయాడు ఆల్రెడీ. రే ఆడు కాదురా. ఆడారా? రే ఆడు కాదే. రే ఆడు కాదురా. రే బాబు ఆడారా బాబు? రే ఒడి అమ్మ దొరికారా. మీరేంట్రా ఇక్కడ? ఏం పని మీద వచ్చారా? సర్లే, జనాలు వచ్చేలా ఉన్నారు, పక్కకి మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి రా మీ బాధ ఎట్టో. ఓ ఎక్కేస్తున్నారు నా మీద, ఇందాక నుండి అలా వస్తుంటే. ఏం లేమయ్యా, నీ మీద చిన్న డౌట్ వచ్చి వచ్చాం. ఏమైనా హీరో ఎటర్ అలా కూర్చున్నావు? హీరోరా? అంతే ఇది కాదు. ముందు ఎందుకు పోయి నన్ను ఫాలో అవుతున్నారు ఊరికే? నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే వస్తువులు లేనప్పుడు కూడా నువ్వు కనబడతాయి. అరే నేను ఉన్నప్పుడు కూడా దొంగతనాలు చేస్తున్నారా? అప్పుడు కూడా ఎక్కడ జరిగిందిరా? ఎక్కడ జరిగారా? జరుగుతున్నాయి కదరా. జరిగారా? ఈ లేనప్పుడే జరుగుతున్నాయిరా. నువ్వు లేనప్పుడు అవుతున్నాయిరా. పోను పని చేద్దాం రా. రేపు తెల్లారి నేను కూడా మీ ఇద్దరితో పాటు
మళ్ళీ ఆ యశ్వంత్ గడి బెన్నీ గడితో పాటు కలిసి రేపు తెల్లారి పార్కులో ఉందాంరా. నా షటిల్ బ్యాట్లు తాగడాడదాంరా. తాగాడి పెడిసి దొంగ కోసం అలగించుదాంరా. ఒకవేళ ఆడొస్తే అని పడుచుకుందాం. ఒకవేళ ఆడి కనిపిస్తే రే ఎందుకు ఒప్పుకోవాలరా? అయినా రోజు వస్తువులు తెల్లారి పోకపోతే ఇచ్చేస్తా. ఏమోరా, అందుకే నా పెడతాను అంటున్నాను. ఇప్పుడు ఆడొచ్చాడనుకో మంచిదే, పట్టించుకుందాం అందరం కలిసి. మన వాళ్ళు అందరిని పట్టేద్దాన్ని. ఓకేనా? ఏం చేద్దాం రా? సర్లే ఈడోగా వస్తువులు. సరే సరే కానీ ఆగాగు, తగ్గు. ఒకవేళ ఆ రోజు కానీ దొంగ రాకపోతే నీకు అయిపోయింది అంటే ఓకే కదా? ఆ రోజు ఆడు నేను కలిపి ఆ పిల్లకి నేను రా ముందు మెసేజ్ చేసింది. అరే ఫస్ట్ నేను రా ఫాలో ఆ పిల్ల చేసి, నాకెందుకు రా మెసేజ్ చేసింది? కానీ నేను రా ఫస్ట్ ఫాలో ఆ చేసి. పిల్లకి నేను ముందు మెసేజ్ చేసా. అయితే ఎవరికి కావాలరా? రే ఏ ట్రేడ్ ఈ శ్యామ్ గడు ఊరికని అందొక్కుతాడు. అదే నేనేదో దొంగతనం చేసినట్టుగా. ఏంటి గోళ? కానీ నీ కూతురు నిప్పురా. ఎవర్రాడు? రే పద ఏంటి ఎవరు లేరు? మా ఊరే స్టైల్ వస్తున్నారు, ఎందుకు నా కొడుకు లేరు? వస్తున్నారు. ఈ ప్రపంచానికి ఎడికి సంబంధం లేనట్టు వస్తున్నారు యాదవులు. ఎందుకు బీజియం లేదా? మనందరికీ ఇది ఆఖరి అవకాశం. తప్పు జరగకూడదు. అర్థమైందా? మనలో చాలా మంది మనకు తెలిసిన చోట్లకే వెళ్తున్నాం. అందుకని అంతా తెలిసినట్టే జరుగుతుంది అనుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి. అవెంజర్స్కి ఇది కురుక్షేత్రం. మనం గెలుస్తాం. చివరి శ్వాస దాకా. ఇంకా లెదర్ బెల్ట్ ఇచ్చి కొడతాను చేద్దావా. ఈడొక ఎవరెంజర్స్ ఎండ్ గేమ్, ఈడో కెప్టెన్ అమెరికా. ఏ అక్కడ బ్యాట్ పెట్టరా సాయి, ఎప్పుడు ఉండే కావాలా? బ్యాట్ పెట్టి దొంగ వస్తాడు లేదు చూద్దాం. ఒంటరి వాడిని నేను, ఎవడి వాడిని కాదు. Hey, I've seen this one. This is a class. పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంత చాలా ఉంది. పంపించాయి. ఏదో ఫేసుడు. ఏదో తేడాగా ఉందేంటి? సార్, టైం 9 కావస్తుంది. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? చూసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? మామ ఆడ బ్యాట్ పెట్టేసి వస్తాను. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మా అక్కడ ఎవరు అమ్మాయి బాగుంది అక్కడ అదిగో మా అల్లాడ. రే మామ బ్యాటిల్ రా. ఈడోలేరా పోయే, ఈడోలేరా. దీని అమ్మ రే బ్యాటిల్ లేవురా. రే కొడిదేపు నా కొడుక్కి. రే అటు చూడు.
ఏటైందిరా? రే నీ వల్ల రా బ్యాట్ అరే పోయింది. చూడమని చూసేస్తావు అమ్మాయి నువ్వు. ఏమైందిరా? ఏమైందిరా? బ్యాట్ బ్యాట్ పోయింది. పోయిందిరా. సాయి గడిది. సాయి గడిదా? ఎలాగా? ఇదిగో ఈడే అక్కడ అమ్మాయి ఉందరా అని చెప్పి చూపించాడు. ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్గా మాట్లాడొచ్చు కదా. యారా అసలు అమ్మాయిని ఎందుకు చూడాల్సి వచ్చింది రా? యారా నువ్వు అసలు అమ్మాయిని ఎందుకు చూడాల్సి వచ్చింది? మనం ఎందుకు కొడుకున్నారా? సరే పదరా. సాయి పదరా ఎదుగుదాం. రే మాయా అటు ఎదుగుతాం. పద. మిస్ అయ్యాడురా. మాయా లేదురా, కనపడలేదురా. రే దొరికడే. రే మాయా ఎతకం కానీ దొరకలేదురా. రే బాధపడకరా, దొంగ దొరుకుతారులే. రే నీ బ్యాట్ నీ వాళ్ళే కదరా. మీ అందరి వాళ్ళే కదరా బ్యాట్ పోయింది. ఫస్ట్ మీ ఇద్దరు వాళ్ళేరా బ్యాట్ పోయింది. నిన్న పోయిందంట. పోయింది కదా. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? రే సారీరా సాయి. డిప్రెషన్. ఇక్కడే పెట్టాను ర్యాకెట్. ఏది? నాకే ఎప్పుడు ఇలా జరగాల? హలో ఏంటి అప్పుడేనా? రే మొన్నే కదరా వేస్తారు, మళ్ళీ ఎంతలోనే ఏంట్రా ఎంత? మళ్ళీ ఇప్పుడు ఏం పోయా సెటిల్ పెట్టలా? ఇప్పుడు ఏం చేద్దాం? సరే వస్తున్నావు నాకు. ఈ బెన్నిగాడు వెలిసాడు కానీ ఏం ఆడుకుంటున్నాడు. రే ఈడేరా. నీకు వచ్చినా ఇది అసలా? కాదురా మనోడ్రా. ఎలా ఒకరా? ఒరే బాబు మనోడ్రాడు. దాసింది ఎవడో నాకు తెలుసురా. మనోడు కదా, ఎలా ఒకరా ఇడు? దాసింది ఎవడో నాకు తెలుసురా. ఎవడ్రా? అంటే చెప్తా నాకు. ఆడేమయ్యా ఆ దొంగ నా కొడుకే. మొన్నోడేరా. ఆడే. అంటే మనం ఎతుకుతున్న పగోడు మగోడు వాడేనా? రే నా కొడక దొరికిపోలేరా.
ఈడా ఈడా అంటే నిన్ను ఇన్నాళ్ళు వెతుకుతున్న మగోడు పగోడు వీడేనా? ఈడే. వీని చంపేస్తాను నేను వీని చంపేస్తాను రే వీని చంపేస్తాను రే. హలో వస్తున్నా. రే ఎంత చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రే ఒక 5 నిమిషాలు ఆగు, ఇంటికి వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. రే వెళ్ళిపోతాను ఏట్రా. ఏమో ఏట్రాడు. ఏంట్రా ఇడు? ఒకటి అమ్మ దొరికిపోయాడండి. రే తప్పసేదవా సావేడికి ఇంకా ఎందుకు చేసావు? చెప్పురా ఎందుకు చేసావు? చెప్పరా ఎందుకు చేసావురా? ఎందుకు చేసావురా? ఎందుకు బా ఇవన్నీ చేసావు? ఎందుకంటే నాకు ఆట రాదురా. సమ్మర్ వస్తుంది, హాలిడేస్, మీరు అందరూ ఆడుకుంటారు, మీరేమో రోస్టింగ్ చేస్తారు. ఆట రాదు అని. ఓ రోస్టింగ్ అంటే ఏంటో తెలియదు కదా. ఏళ్ళు ముద్ర నా కొడుకులు కమ్మ కొడతారా ఆట రాదు అని. రే నిన్నే బే, నిన్ను కూడా అంటున్నాను, కూకొని ఉన్నావు గాని. నాకు వచ్చిరా. ఇదే నీ బాధ. ఇంత చీప్ గా బిహేవ్ చేస్తావు అనుకోలేదురా. ఆట రాదనా అడిగితే నేర్పిస్తాం కదరా. ఫ్లాష్ బ్యాక్. బెన్నీ ఒకసారి నాకు బ్యాటింగ్ నీకు బ్యాటింగ్ రాదు ఏం రాదు, బ్యాట్ ఆడతానికి వచ్చేస్తా. మాయా ప్లీజ్ రా రే. రే మాయా కనీసం నువ్వేనా వచ్చు కదరా బౌలింగ్. రే బౌలింగ్ వేస్తాను రా రే, ప్లీజ్ రా ఎవరా రే. ఎందుకురా నీకు? నీకేమో రాదురా. రాదు. నా కొడుక ఇదంతా ఎందుకు? నీకు ఇప్పుడు అయిపోయింది. రే ఆపండి రా. రే ఏంద్రా మీరు? రే వదలండి రా. రే కొట్టకండి రా. రే ప్రభా వద్దురా. రే యశ్వంత్ రే ఆగండ్రా. మొన్నటే కదరా, ఆగండ్రా. రే ఇలా కుమ్ముతున్నారే ఊరుక చిందే కదా, ఏదో పెద్ద అన్నాడుగా. అమ్మా రే నేను కాపాడను లేగిరా. అబ్బా థ్యాంక్స్ మామా. రోస్టింగ్ చేయంలో నీకు ఆట నేర్పిస్తాను. పూరి పెడతారు ఏటైతే ఇప్పుడు? పూరి కదరా ఆట నేర్పుతుందా రామయ్య. రే 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 తీసుకెళ్ళరా అట్లన్నీ. ఓడి అమ్మ నా బాల్. బరోబర నీచుడా నాది. రాకు వస్తాయి. బంగారం నన్ను మిస్ అయ్యి 2 రోజులు. కాపాడండి రే. చూసారు కదా గైస్, మన గ్యాంగ్లో ఒకడు ఉంటాడు. వాడికి గేమ్ రాదు, ఆట రాదు, ఏం రాదు. అలా అని మనం కమ్మ కొడితే బాగోదు, తెలిసిందేగా. అన్నీ ఆడు ఎలాగైతే ఒప్పుతూ ఉంటాడు. సో మనం ఏం చేయాలంటే తెలుసు కదా, అలాంటి వాడిని మనం కమ్మ కొట్టడం మానేసి ఆడికి కూడా గేమ్ నేర్పిద్దాం, సరేనా? రే మాయా మాయా, ఎలాగో క్లైమాక్స్కి వస్తాం కదా, ఆడియన్స్కి కొద్దిగా మోటివేషన్గా ఇస్తావు డైలాగ్. నీకు గేమ్ రాదు కాబట్టి ఇలా సోచి చెప్తారా? రే సాయి నేను ఆడుతాను. బాగా ఎక్కువైందిరా నీకు చెప్తున్నా. ఒట్టి అమ్మ ఈడు మన కొలపోడేనా? చెప్పమయ్యా. రేమా ఏంట్రీ ఇదంతా? పోనీ ఇదంతా పక్కన పెట్టి కానీ అసలు నీకు ఎలా రా దొరికిపోయినాయి? రే నీకు ఆట రాదురా, నా ఫ్రీ ఫైర్ రాదురా, అక్కడ దొరికిపోయి నువ్వు. అవునా? ఒడ్డి అమ్మ అలా దొరికిపోయినట్రా చీప్గా.
మాయా చెప్పాలంటే నాకు దొంగతనం చేయాలని ఉంటుందిరా, కానీ చేస్తే నాకు ఒకటే బాధ. ఏంటో తెలుసా? నీవి 500 ఆరు 1000 రూపాయలే, కానీ నాదైతే 15,000 30,000 వస్తాయి. అదేంటో తెలుసా? ఫోన్ రా, ఫోన్ రా. రే మాయా, అలాగే ఫోన్ ఇస్తాం, ఇద్దరు అమ్ముకుందామా? అవును మాయా, అమ్మేసుకొని సీక్వెల్ తెద్దాం. అది అన్నీ కాదుగా మాయా, ఆ రోజు ఎలా రా ప్లాన్ చేసావు? చెప్పు మాయా. అదేరా, ఆ రోజు నీ షటిల్ బ్యాట్ పోయా కదా. ప్లాన్ అంటే ఆ రోజు ఎలా తీసావురా వస్తువులు? అంటే నువ్వు మా దగ్గర ఉన్నావు, ఎలా పోయింది? వేసడానికి నేను ఒక్కడే ఉండాలిట్రా, మనిషిని సెట్ చేసుకున్నాడు, ఆడేసాడు సరదాగా. అదెలా రా ఒప్పుకున్నట్టు? డబ్బులు ఎత్తే ఎవడైనా ఒప్పుకుంటాడు బే. ఏమాత్రం ఇచ్చావు? నీకెందుకు బే? చెప్పొచ్చు కదా. రే బాబు ఇట్రా. ఊరికి వెళ్ళిపోతున్నాయి, అలా షటిల్ పెట్టలే ముందు. మరి నా డబ్బులు? ఎత్తాను లేరా, జీపే చేస్తున్నా, డబ్బులు అక్కడికి ఊరికి ఎత్తుకెళ్ళిపోయినట్టు. సరే. సరే పో. రే మాయా, ఇవన్నీ బాగున్నాయి కానీ బైక్ స్కూటీ వాళ్ళు రాళ్ళను లేటరా సంగతి. అన్ని కొమ్మ కొడితే పరిస్థితి ఏంట్రా? ఏముందిరా, చిటికేస్తారు, బండి మాయమైపోద్ది, అంతేగా. ఏడు చిటికా? నువ్వు నేను వేయలేదా? అవునులే, వేస్తాంలే చాలాసార్లు. ఎందుకు నీ బండి రేపు వచ్చా? సీక్వెల్ అంటే చూసుకున్నాలే. చూసుకుందాం.